Here we go. How are you guys? All well and said. This is Adri. Welcome back to our channel YT. ఈరోజు వచ్చేసి మనం మైండ్ క్రాఫ్ట్ ఆడబోతున్నాం. బట్ డట్ గివ్స్ ఓపీ ఐటమ్స్ అన్నమాట. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను. ఈరోజు అయితే మనం ఎండర్ డ్రాగన్ ఫోటోకి అయితే దండ వేయబోతున్నాం ఎక్కడికి వెళ్ళి. సో వితౌట్ ఎనీ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈరోజు వచ్చి మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఏం లేదనమాట. జస్ట్ డర్ట్ని మైండ్ చేస్తే మనకి ఇట్లా ఓపీ ఐటమ్స్ వస్తాయి. సో లెట్స్ సి. ఓ బాయ్ సాబ్, ఆల్రెడీ నెదరైట్ ఇంకోటి కూడా వచ్చేసింది. ఇదేం స్పోనెట్ స్నో గోళం అంట. సో తీసుకుందాం. ఇది మ్యాక్సిమం అవసరం పడే ఇవన్నీ మనం డైరెక్ట్గా ఎండర్డైన్ చంపుడే ఉంటుంది. ఓ ఓ ఆల్రెడీ డైమండ్ పికెక్స్ వచ్చేసింది. వచ్చి ఒక 2 నిమిషాలు కూడా అవుతుంది మనం గేమ్ స్టార్ట్ చేసి. సో చూద్దాం. డైమండ్ ఓవర్ వచ్చేసింది అనమాట డైరెక్ట్ మనకి. గోల్డెన్ క్యారెట్స్ నైస్. చూద్దాం ఇంకేమేమి వస్తాయి. ఓకే, మనకి నెదరైట్ పాయింట్స్ కూడా వచ్చేసాయి. పోర్క్ షాప్, హ్యారోస్, ఓ మై గాడ్, డైమండ్ బూట్స్ కూడా వచ్చేసాయి గైస్. సో లెట్స్ వేర్. ఏమైనా ఎంచైర్మెంట్స్ ఉన్నాయా? దానికి ఏం లేవు. ఫ్రోస్ట్ వాకర్ ప్రొటెక్షన్ 4. సో లెట్స్ ఎంతసేపు అవుతుంది మనకి ఫుల్ డైమండ్ ఆర్మర్ చేసుకోవడానికి, ఇంకా మనం ఏమంటారు వీటిని ఐ ఆఫ్ ఎండర్ తయారు చేసుకోవడానికి. ఇదైతే మనకి ఐరన్ సారీ డైమండ్ షార్ట్ అయితే కనిపిస్తుంది. డైమండ్ షార్ట్, డైమండ్ షవల్, డైమండ్ షవల్ అవుతుంది. వచ్చి ఓకే, డైమండ్ షవల్ 4 ఇంకా ఇదేంటిది? ఓ బాయ్ సాబ్, యాక్స్ నెదరైట్ యాక్స్ వచ్చేసింది డైరెక్ట్. ఎక్కువ శ్రమ ఏం పడాల్సిన అవసరం లేదు గైస్. సో డైరెక్ట్ ఈరోజు శ్రమ పెడతాం దేని ఎండర్ డ్రాగన్ ఇచ్చి పడేద్దాం మొత్తం మీద. ఓ మనకి డైమండ్ చెస్ట్ కూడా వచ్చేసింది గైస్. మే 15 అండ్ ఎండర్ అయితే వచ్చాయి. ఎండర్ పల్స్ సారీ ఎదరైట్ షార్ట్ వచ్చేసింది మనకి. తీసుకుందాం. ఓ బ్లేజ్ రాడ్స్ వచ్చాయి గైస్. ఒక 2 వచ్చాయి బ్లేజ్ రాడ్స్. ఓకే లెట్స్ సీ ఇంకా వస్తాయి కావచ్చు. ఓ బాయ్ సాబ్, గోల్డెన్ యాపిల్స్ డైరెక్ట్ ఇట్లయితే. ఓ ఎన్చాంటెడ్ గోల్డెన్ యాపిల్స్ ముంగట అయితే ఫాస్ట్గా తీసేసుకోవాలి, లేకపోతే మళ్ళీ 5 మినిట్స్కి ఒకసారి రిఫ్రెష్ అవుతుంది అనమాట. ఓకే, ఎన్చాంటెడ్ గోల్డెన్ యాపిల్ 16 వచ్చాయి. లెట్స్ సీ. హైలైటరా గైస్ ఓపీ. ఓకే, కింద బ్లేజ్ రాడ్స్ అనిపిస్తున్నాయి గైస్. టోటమ్ ఆఫ్ అన్డైయింగ్ ఇది కూడా వచ్చేసింది. ఇంకా మనకు చావే లేదు అన్నట్టుగా. సో ఇక్కడ బో కూడా వచ్చింది. బో ఒకటి తీసుకుని ఐటమ్స్ విల్ బి క్లియర్డ్ ఇన్ 30 seconds అట. తొందర బో తీసేసుకుందాం. అన్బ్రేకింగ్ 3 పవర్ 5 మస్తు. ఒక ఇన్ఫినిటీ ఒకటి లేదు దానికి. ఇన్ఫినిటీ ఒకటి ఉంటే బాగుండు. ఇంకా సీదా ఐ ఆఫ్ ఎండర్ వచ్చేసింది కదా సీదా మనకి. ఒక 15 ఆర్ మోర్ దెన్ ఎనఫ్ మనకి ఐ ఆఫ్ ఎండర్. సో ఇప్పుడు చీకటి అయితే అయింది guys. ఒక హెల్మెట్ ఒకటి రాలే మనకి. ఇంకా ఎట్ సైడ్ ఉందో చూద్దాం. ఎండ్ పోర్టల్ సారీ స్ట్రాంగ్ హోల్డ్. ఇంకా ఇటు సైడ్ ఉందన్నమాట. సో మన స్ట్రాంగ్ హోల్డ్ అయితే ఇటు సైడ్ ఉందన్నమాట. వెళ్ళిపోదాం చక్క. ఓకే గైస్, ఆల్రెడీ మనం మస్తు దూరం వచ్చాము. సురేష్ చూద్దాం ఇటు సైడ్ ఉందాం. ఇంకా ఇటు సైడ్ ఉంది. సో పోదాం. నాకు నాకు ఎందుకు దగ్గర వచ్చి అనిపిస్తుంది guys, ఎందుకంటే పంపిన్స్ దగ్గర విలేజెస్ ఉంటాయి. అంటే పంపిన్స్ కనిపించిన చుట్టుపక్కల ఎక్కడ దగ్గర ఒక విలేజ్ ఉంటుంది అనమాట. మాక్సిమం నేను ఇప్పటివరకు ఎంటర్టైన్ చెప్పిన దాంట్లో ప్రతిసారి స్ట్రాంగ్ హోల్డ్ అనేది మన విలేజ్ కిందనే ఉండే. సో ఏమో ఎందుకో దగ్గరికి వచ్చామని అనిపిస్తుంది నాకు. సో చూద్దాం. ఓకే గైస్, మస్తు సేపు అవుతుంది. చూడక డైరెక్షన్ అయితే ఉంది. సో చూద్దాం. ఇంకా అయితే ఉంది. సో లెట్స్ కంటిన్యూ. ఓకే గైస్, మనకైతే ముంగట విలేజ్ అనిపిస్తుంది. సో జల్దీ వెళ్ళి పడుకుందాం, తెల్లారిపోతుంది. అక్కడ పంప్కిన్స్ కనిపించినప్పుడు అనుకున్న దగ్గరలో విలేజ్ ఉంటుందని, కానీ మరీ అంత దగ్గర లేదు, కొంచెం దూరం ఉంది. ఓకే, మనకు మార్నింగ్ అయిపోయింది అనమాట. సో సరే ఏడుందో చూద్దాం. ఇటు సైడ్ డైరెక్షన్ చేంజ్ అయింది గాయస్. ఓకే, మళ్ళీ పైనకైతే వచ్చేసాం. ఎటుండో చూద్దాం. ఏడిపోయింది రోజు. ఐ థింక్ కిందికి పోయింది గాయస్. అది
ఎంతసేపు guys అసలు ఏడుందో కూడా దొరకలేదు. ఇది కష్టం ఇట్లయితే. అమ్మా ఫైనల్లీ సీదా వచ్చి స్ట్రాంగ్ లో పడ్డాం మనం. సో అది కూడా జల్దీ దొరకాలని కోరుకుంటున్నాను. నాకు అర్థమవుతారా, ఇంత ఇంత చిన్న ఉంది, జస్ట్ ఆరని మనం దిగినామా వీకెండ్ అయిపోతుంది. పైన కూడా ఏం లేదు ఇంకా. సరేనా మనకు. ఓ ఓ ఓకే 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 సరే ఉన్నట్టున్నా. ఇదిగో ఓకే సార్, ఓపెన్ ప్లేస్ అయితే దొరికింది మనకి. నైస్. ఓ ఫైనల్లీ మనకు దొరికేసింది ఎండ్ పోర్టర్. సో అమ్మ ఒక్కటి కూడా లేదు ఇంట్లో. మన దగ్గర 3 బ్లేజ్ రాడ్స్ ఆల్రెడీ ఉన్నాయి అప్పటి నుండి. ఇంకా 4 కావాలి మనకి. 1 2 3 4 పెట్టేదా. ఫైనల్లీ ఎండ్ పోర్టల్ అయితే ఓపెన్ అయిపోయింది. మనం ఇక్కడ రెస్పాన్ పాయింట్ సెట్ చేసుకుందాం. మ్యాక్సిమం మనం చనిపోము, ఆల్రెడీ ఓపీ లూట్ ఉంది మన దగ్గర. ఓకే నైట్ అయినట్టుంది, పడుకొని లేచి వెళ్ళిపోదాం ఇక. 3 2 1 లెట్స్ గో. ఓకే బయట స్పాన్ అయ్యామన్నమాట. సో నాకు తెలిసి అన్నీ అయిపోయినాయి. 8 9 అయినాయి వచ్చిన తెలిసి. నేను తెలియగానే అన్ని మాత్రం వెళ్ళిపోయినాయి. సో వెళ్ళిపోదాం మా దగ్గరకి. అన్నీ వెళ్ళిపోయినాయి అనుకుంటా. ఓకే 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 ఓకే. దీని అమ్మ ఘోరంగా డ్యామేజ్ ఇచ్చింది అదే. అమ్మా జర్ర ఉంటే చచ్చిపోతుంటరా. అది డ్రాగన్ కూడా అయితే వేస్తుంది, దానివల్ల ఘోరంగా డ్యామేజ్ అవుతుంది మనకి. ఊరినే ఓకే వచ్చింది. అరే డ్యామేజ్ ఎందుకు కొడతలే. ఓకే హాఫ్ డ్యామేజ్ అయితే అది వస్తే ఆటోమేటిక్ వాళ్ళిపోతా. ఈసారి అవుతుందో కాదో కానీ నెక్స్ట్ పర్చుకు మాత్రం ఖచ్చితంగా అయిపోతుంది. దాని పని అయిపోగొట్టేద్దాం. ఓకే వచ్చేసింది. సరే దాని పని అయిపోతుంది. అరే 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 ఎందుకు పడతలేదు సార్. ఓకే ఓకే అరే 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 డ్యామేజ్ ఎందుకు పడతలేదు కరెక్ట్ దాని హెడ్ మీద. ఓకే 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 ఫైనలీ అయిపోయింది గాయస్. ఎండర్ డ్రాగన్ అయితే బీట్ చేసేసామన్నమాట. ఓకే గాయస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎట్లుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया.